అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఇవాల్టి నుంచి ఒక సరికొత్త అద్భుతమైన సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే నవగ్రహాల పురాణం. మన జీవితంలో జరిగే మంచి చెడుల వెనుక అసలు ఈ నవగ్రహాల పాత్ర ఏంటి, పురాణాల ప్రకారం ఈ గ్రహాలు అసలు ఎలా పుట్టాయి, దేవుళ్ళకే వీళ్ళు ఎందుకు చుక్కలు చూపించారు, వీటి వెనుక ఉన్న మహారహస్యాలు ఏంటి, ఇవన్నీ ఒక మిస్టరీ థ్రిల్లర్ లాగా ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నవగ్రహాల పుట్టుక వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. వీడియో మొదలుపెట్టే ముందు మీకు చిన్న ప్రశ్న. మన జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడికి మొక్కుకుంటాం కదా. మరి సాక్షాత్తు ఆ దేవుళ్ళకే కష్టాలు వస్తే వాళ్ళెవరికి మొక్కుకోవాలి? వాళ్ళ రాతని ఎవరు మారుస్తారు? ఎప్పుడైనా ఈ యాంగిల్లో ఆలోచించారా? వినడానికి వింతగా అనిపించినా ఇది పచ్చి నిజం. ఏ పాపం ఎరుగని ఆ శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు అడవుల పాలు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ధర్మం తప్పని ధర్మరాజు అన్నీ కోల్పోయి అజ్ఞాతవాసం ఎందుకు చేశాడు? సత్యమే ప్రాణంగా బతికిన హరిశ్చంద్రుడు చిట్ట చివరికి కాటికాపరిగా ఎందుకు మారాడు? వీళ్ళెవ్వరూ సామాన్యులు కారు, మహా అవతార పురుషులు. అయినా సరే వీళ్ళ కంటికి కనిపించని ఒక 9 అదృశ్య శక్తులకు వాళ్ళు కూడా తలవంచక తప్పలేదు. ఆ శక్తులేవో కావు, మనం భయపడే, మనం పూజించే నవగ్రహాలు. మనిషి తల్లి గర్భంలో పడిన క్షణం నుండి మట్టిలో కలిసిపోయేదాకా మన జీవన గమనాన్ని శాసించేది ఈ గ్రహాలే. ఇంతటి పవర్ఫుల్ గ్రహాలు అసలు ఎలా పుట్టాయి, ఎవరి కోసం పుట్టాయి? ఈ మిస్టరీని డీకోడ్ చేయాలంటే మనం ఒక 100 ఏళ్ళో 1000 ఏళ్ళో వెనక్కి వెళ్తే సరిపోదు. ఏకంగా సృష్టి ముగింపుకి, అంటే మహాప్రళయం దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఊహించుకోండి, మహాప్రళయం. ఇదేదో ఒక రోజులో, ఒక గంటలో వచ్చిన తుఫాన్ కాదు. అక్షరాల 400 సంవత్సరాల పాటు 4 అంకాల్లా ఈ విశ్వాన్ని వణికించింది. మొదటి 100 ఏళ్ళు అనావృష్టి. భూమి మీద చుక్క నీరు లేదు. సముద్రాలు ఆవిరైపోయాయి. దాహంతో ప్రాణులన్నీ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి. ఆ తర్వాత 100 ఏళ్ళు అగ్ని. సాక్షాత్తు ఆ ప్రళయ రుద్రుడి 3వ కన్ను తెరుచుకుంది. సూర్యుడి వేడికి ఆ ప్రళయ కాలాగ్ని తోడై సమస్త విశ్వం బూడిద కుప్పగా మారిపోయింది. 3వ 100 ఏళ్ళు ప్రచండ మారుతం, అంటే భయంకరమైన గాలులు. 100 ఏళ్ల పాటు వీచిన ఆ ప్రచండ గాలులకి ఆ బూడిద కూడా మిగల్లేదు. ఇక ఆఖరి 100 ఏళ్ళు అతివృష్టి. 7 ప్రళయకాల మేఘాలు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఏనుగు తొండమంత ధారలతో 100 ఏళ్ల పాటు ఈ లోకాన్ని ముంచెత్తాయి. అంతా కథం. ఎటు చూసినా ప్రళయ జలమే. విశాలమైన విశ్వం గాఢాంధకారంలో మునిగిపోయింది. ఇక ఇక్కడితో అంతా అయిపోయింది అనుకున్న ఆ మహాశూన్యంలో ప్రళయ అలల మీద ఉయ్యాలలా ఊగుతున్న ఒక చిన్న మర్రి ఆకు. ఆ వటపత్రం మీద చిరునవ్వులు చిందిస్తూ యోగనిద్రలో ఉన్న ఒక పసివాడు. ఆయనే బాలముకుందుడు. తన కడుపులో సకల జీవరాశులను పదిలంగా దాచుకొని ప్రశాంతంగా పడుకున్న ఆ పరమాత్మ మళ్ళీ కళ్ళు తెరిచాడు. తన నాభి నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. సృష్టి చేయమంటే ఆ బ్రహ్మదేవుడికే ఎదురు తిరిగారు ఆయన కన్నపిల్లలు. దేవుడికే ఎదురు తిరిగిన ఆ పిల్లలు ఎవరు? ఆ తిరుగుబాటు నుంచే నవగ్రహాలకు బీజం ఎలా పడింది? ఈ ఇంట్రెస్టింగ్ కథని పార్ట్ 2లో డీకోడ్ చేద్దాం. ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ అవ్వాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.